ఇంట్లో ఎక్కడ చూసినా కానీ ఇవే కనిపిస్తున్నాయండి. నాకు అర్థం కావట్లేదు. ఇటు చూసినా కానీ డబ్బాలు, బాక్సులు, కవర్లే కనిపిస్తున్నాయి. అందుకని చెప్పేసి అన్నీ ఒక దగ్గర పెట్టేసి సర్దేసుకుంటున్నాననమాట. అమ్మ వాళ్ళు కూడా ఎలాగో ఉన్నారు కదా అని చెప్పి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అప్పటికి సగానికి సగం అయితే పంపించేశానండి మన ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి. తర్వాత నా దగ్గరికి ఒక ఇద్దరు వస్తారనమాట అప్పుడప్పుడు. వాళ్ళు కూడా టైంకి వచ్చారు. ఇంకా వాళ్ళందరికీ కూడా అరిసెలు కవర్స్లో వేసి పంపించేశాను. ఇంకా కొన్ని కొన్ని అయితే ఉన్నాయన్నమాట. నేనైతే కొన్ని ఉంచుకొని మిగిలినవి అయితే మా ఫ్రెండ్స్కి అలాగా పంపించేస్తాను. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి కదండి. వాళ్ళు కూడా ఎంతో కష్టం మా కోసం చేసుకొచ్చారు. ఒకవేళ మనం తినలేకపోయినా ఇన్నంటే ఒకరు తినడం అంటే నార్మల్ విషయం కాదు. ఇందులో నేను ఒక 10-15 తినడం కూడా కష్టమే. అలాంటప్పుడు అవన్నీ ఉంచుకొని పాడైపోయిన తర్వాత పడేయడం కంటే సో నాకు కావాల్సినవి ఉంచుకొని చుట్టుప్రక్కల వాళ్ళకి ఇచ్చాను అనుకోండి, తీసుకునే వాళ్ళు. అంటే పండగలు కదా అందరూ చేసుకుంటూ ఉంటారు. సో ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళకైతే అడిగి ఇస్తానన్నమాట. అయితే ఇంకా కిచెన్లో కూడా ఉన్నాయి. అంటే కవర్స్లో వేసి పెట్టేశాను అనమాట, కొన్ని పంపించాలి అని చెప్పి. ఇంక నేను అన్నీ కొన్ని కొన్ని టేస్ట్ చూస్తున్నా, ఉప్పు చెక్కలు అవి ఉంటే ఇంకా అవన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట. సో నేను ఈరోజు వేసుకున్న బ్యూటిఫుల్ డ్రెస్ అయితే బీబా బ్రాండ్కి సంబంధించిందండి. ఎంత బాగుందంటే మీకు కెమెరాలో క్వాలిటీ తెలియట్లేదు. ప్యూర్ జార్జెట్ అనమాట. జార్జెట్కి విత్ లైనింగ్ వచ్చింది. దాంతోపాటు ఒక షైన్ వస్తుందండి ఫ్యాబ్రిక్. భలే అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా వీడియోలో కొంచెం బయట లైట్ డల్గా ఉంది లోపల. సో దానివల్ల డైరెక్ట్గా మీరు కనుక వేసుకున్నారంటే అసలు అద్దరిపోతుంది. ఓన్లీ టాప్ మాత్రమే వస్తుంది. నేనైతే బ్లాక్ లెగ్గిన్ లాగా ఉంటే దాంతో అయితే పేరప్ చేశాను. గోల్డ్ అలా వేసుకున్నా కానీ మనకి వర్క్కి కరెక్ట్గా సరిపోతుంది. రీసెంట్ టైమ్స్లో నా ఫేవరెట్ కుర్తీ అని చెప్పొచ్చు. ఫిట్టింగ్ కూడా అదుర్సండి.